వేణుస్వామి ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా వాళ్ళ జాతకాలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు చెప్తూ తెగ వార్తల్లో నిలిచాడు. సినీ ప్రముఖులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారో ఈయనకు బాగా తెలుసు అంటాడు. ఈ కామెంట్స్ తోనే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారు అంటూ గెస్ చేశారు. ఆయన అన్నదే జరిగింది. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని ఊదరగొట్టాడు. దొరికిన యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ హీరో, ఈ హీరోయిన్ విడిపోతారు, పెద్ద హీరో అనారోగ్యానికి గురవుతాడు, ఒక సినీ పెద్ద చనిపోతాడు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు. సినిమా వాళ్ళనే కాదు, రాజకీయ నాయకుల్ని కూడా వదలలేదు ఈ వేణుస్వామి. ఏపీ ఎన్నికల సమయంలో జగన్ ఘన విజయం సాధిస్తారు అంటూ చెప్పాడు. అది జరగలేదు. దాంతో ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు రాజకీయ నాయకుల జాతకం చెప్పను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నారో లేదో, విడిపోతారు అంటూ మరోసారి తన నోటికి పని చెప్పాడు ఈ జ్యోతిష్కుడు. శుభమా అని ఆ ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అపశకునాలు పలుకుతావా అని అక్కినేని ఫ్యాన్స్ మనోడిని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. దాంతో క్షమించండి అంటూ మళ్లీ క్షమాపణ కూడా చెప్పుకొచ్చాడు. తాజాగా ఉమెన్స్ కమిషన్ కి బహిరంగ క్షమాపణ చెప్పాడు వేణుస్వామి. శోభిత, నాగచైతన్య విడిపోతారు అంటూ చేసిన కామెంట్స్ పై వేణుస్వామికి ఉమెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇక అప్పుడే ఉమెన్స్ కమిషన్ నోటీసుల్ని సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టుకెళ్లాడు. అక్కడ కూడా మనోడికి పని జరగలేదు. ఉమెన్స్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. దాంతో తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కు వేణుస్వామి బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఇకపై ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఉమెన్స్ కమిషన్ వేణుస్వామికి అక్షింతలు కూడా వేసింది. ఇకనైనా మారతాడేమో మనోడు, చూడాలి మరి.